హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, మెటబాలిజం పెంచుకుంటే వెయిట్ లాస్ బాగుంటుంది, ఈజీగా అవ్వచ్చు, లేకపోతే అసలు వెయిట్ పెరిగే అవకాశమే ఉండదు అని అంటారు కదా. కానీ అది మెటబాలిజం పెంచుకోవడం కూడా ఒక టాస్కే కదా చైతన్ గారు, అంత ఈజీగా రాదు కదా. సో ఎలా అసలు ఎందుకు తగ్గాలి, వెయిట్ లాస్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అసలు ఎగ్జిస్టెన్స్ లోకి అనిపిస్తుంది. ఎందుకు వచ్చినాయి అంటే రోగాలు ఎందుకు వచ్చినాయి. ఇప్పుడు రోగాలు ఎందుకు వచ్చినాయి అంటే మనం హెల్దీ లేమో అని కాదు, మనం హెల్దీ హ్యాబిట్లు ఫాలో చేస్తలేమనేసి రోగాలు వస్తున్నాయి. క్రానిక్ రోగాల గురించి మాట్లాడుతున్నాను నేను, ఇన్ఫెక్షన్ల గురించి కాదు. అయితే ఈ క్రానిక్ రోగాల్లో ఒక రోగం ఏమో ఒబెసిటీ. అంటే లావు ఉండు, అరే వీడు బాగా చెబ్బి ఉన్నాడు, లడ్డు ఉన్నాడు, హెల్దీ ఉన్నాడు అని కాదు. అంటే వెయిట్ ఎక్కువ ఉన్నాడు మనిషి అంటే హెల్దీ ఉన్నాడు రాబోయే వాడు అనేసి అనుకుంటాం. అది అసలు తప్పు. ఆ నోషన్ తీయాలి మనం ఫస్ట్ మన మైండ్లోకి వెళ్ళి. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన వెయిట్ పెరుగుతుంది అంటే మన బాడీ లోపల ఏమవుతుందంటే మన మెటబాలిజం తగ్గుతుంది. ఇప్పుడు మెటబాలిజం అంటే ఏంది? నేను ఇక్కడ బాటిల్ ఉంది, ఇప్పుడు ఈ బాటిల్ ఇట్లా లేపి మళ్ళీ ఇట్లా పెట్టేసిన. దీని అర్థం ఏంటంటే నేను ఒక వర్క్ చేసిన. ఈ వర్క్ చేయడానికి నాకు ఎనర్జీ కావాలి. ఈ వర్క్ చేయడానికి నాకు ఎనర్జీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఇట్లా వైర్ ఛార్జింగ్ అవసరం ఉండదు. మన బాడీ ఉంటుంది కదా, ఆ బాడీలోనే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎనర్జీ ఎడికెళ్ళి ప్రొడ్యూస్ అవుతుంది? మనం తింటామా? మనం తినే వాటికి వెళ్ళి అది బ్రేక్ డౌన్ అయి ప్రాసెస్ అయి అది ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మెటబాలిజం అంటారు. ఓకే. ఇప్పుడు కొందరు డాక్టర్ గారు నాకు ఫుల్ నీరసం ఉంటుంది, నేను ఇట్లనే కూసుండిపోతాం మొత్తం రోజు, జిందగీ మొత్తం సోఫా పైన అయిపోయింది అని ఒక పేషెంట్ అన్నారు. ఆ పేషెంట్కి ఏంటంటే మోకాల నొప్పి, ఫుల్ వెయిట్. మన దగ్గర వెయిట్ తగ్గడానికి, మోకాల నొప్పులు తగ్గడానికి ఈ రెండింటికి వచ్చిండ్రు. ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉందా అంటే లేదండి, ఇట్లనే కూర్చోవడం, రిమోట్ పట్టుకోవడం, రిమోట్ ఇట్లా ఒత్తడం, బటన్లు, అదే నా పని, ఏదో వస్తే చూసుకుంటా. కానీ ఆ రిమోట్ బటన్ ఒత్తడానికి కూడా నీరసం అనిపిస్తుంది. అట్లా అయిపోయింది లైఫ్ ఆ పేషెంట్ది. ఫీమేల్ పేషెంట్ 64 years ఉండే మన దగ్గర వచ్చినప్పుడు ఇంటికాడ అందరు వెళ్ళిపోతారు ఉద్యోగాలకి, నాకు జాబే లేదు, ఇదే నా జాబ్, బటన్లు ఒత్తుడు, ఆ పనులు వస్తే వాళ్ళతో పని చేయడం, అంత ఇల్లు మెయింటైన్ చేయడం, కూర్చొనే చేస్తున్నా. మళ్ళీ నేను అదే పనిలాగా అయిపోయింది. ఆ పని కూడా చేతనైతలేదు. అంటే మెటబాలిజం ఎంత తగ్గిపోయింది బాడీది. అంటే తింటే ప్రొడ్యూస్ అయితే లేదు దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ. ఇప్పుడు ఇది ఇట్లా అయింది కదా, ఒక్క రాత్రిలో కాలేదు. ఈ పని అవ్వడానికి ఎన్నో ఏండ్లు పట్టింది. అంటే మెటబాలిజం తగ్గడానికి చాలా. ఏమైతుంది, చిన్న పిల్లలు చూడండి మీరు, చిన్న పిల్లలకి మీరు పిజ్జా తినిపించినా, బర్గర్ తినిపించినా వాళ్ళకు ఇంత లావు అయితే లేరు కదా. వారానికి ఒకసారి తింటారు అందరు పిల్లలు, అయినా ఇంత లావు అయితే లేరు. మీరేమో 2 బుక్కలు అన్నం తిని లావ్ అవుతుండ్రు. మీరు వారానికి ఏంది, నెలకు ఒకసారి బయట తిన్నా లావ్ అవుతుండ్రు. ఎందుకంటే మీ బాడీలో మెటబాలిజం అట్లా అయిపోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు ఇది ఇట్లా ఎందుకు అవుతుంది? నిద్రపోక నైట్ మొత్తం కూర్చొని చిట్ చాట్ చేసుకోవడం, గాసిప్లు చేయడం, టీవీలు చూడడం, వాకింగ్ వెళ్ళకపోవడం, ఏం పని చేయకపోవడం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఏది పడితే అది తినడం. నైట్ కూడా కొందరికి కడుపు మీద ఇంకా నిండుతారు వాళ్ళ కడుపు. దానివల్ల ఎక్కువ తింటారు వాళ్ళు. ఎందుకు తింటారంటే అమ్మ ఫుల్ డే పని చేసి వచ్చిన, ఇప్పుడు బాగా తినేసి పడుకోవాలి, మంచిగా నిద్ర వస్తుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా దాని ఉల్టా అవుతుంది. మీరు ఫుల్ తిన్నారనుకోండి, నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. సో ఫుల్ తినడం వల్ల, బయట తినడం వల్ల, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ చేయడం వల్ల మీకు మెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మెటబాలిజం స్లో అవుతుంది. హైట్ ఏజ్ వరకు పెరుగుతుంది, కొందరికి 14 yearsకి ఆగిపోతుంది పెరుగుడు, కొందరికి 18 yearsకి, కొందరికి 20 yearsకి, డిపెండింగ్ అపాన్ బాడీ. ఇప్పుడు హైట్ ఆగిపోయింది 2021 వరకు, దాని తర్వాత మీ బాడీ ఫుల్ డెవలప్ అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత మీ బాడీకి లోపల ఏం డెవలప్మెంట్ ఉండదు. దాని తర్వాత సచ్చుడు ఉంటుంది. డెత్ స్టార్ట్స్, ఇప్పుడు గ్రాఫ్ కిందికి వస్తుంది. డెత్ స్టార్ట్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 అంటారు. అంటే 21కి మీ బాడీ చనిపోవడం స్టార్ట్ అయితే మీరు 80 age, 98, 100 years వరకు మెల్లగా క్షీణిస్తూ వస్తున్నారు. అయితే 21 తర్వాత
మీకు మీ డయట్లో కూడా మీరు మార్పులు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ కానీ చూడండి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, ఈ కేసులు ఇండియాలో ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మీ బాడీలో అనవసరమైన కార్బోహైడ్రేట్లు పోతున్నాయి. ఇప్పుడు చైనా ఉంది, వాళ్ళ డయట్ ఎక్కువ కార్బ్ కాదు, వాళ్ళ డయట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. జపాన్ ఉంది, వాళ్ళ డయట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ కాదు, వాళ్ళ డయట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా రైస్ తింటారు అంటారు అందరు, అది కార్బోహైడ్రేటే కదా, కానీ వాళ్ళు రైస్ మనలా గింత తినరు, ఇంత తింటారు, దాని మీద మొత్తం వాళ్ళు కర్రీలు గిరీలు వేసుకుంటారు వాళ్ళవి. మనం ఏం చేస్తాం, ఇంత రైస్ తింటే దాంట్లో సాంబార్ కలుపుతాం, అయితే ఎంత కార్బోహైడ్రేట్ అవుతుంది. అయితే ఆ రైస్ క్వాంటిటీ తగ్గించండి అండ్ ప్రోటీన్ క్వాంటిటీ పెంచండి, దాంతోపాటు ఫైబర్ క్వాంటిటీ, దాంతోపాటు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, అట్లా చేయండి. ఇప్పుడు ఇంత రైస్ తీసుకుంటే మీరు ఇంత కర్రీ కలుపుకోవాలి, దాంట్లో ఇంత పప్పు కలుపుకోవాలి. సో దట్ విల్ హెల్ప్. మళ్ళా నెక్స్ట్ ఏంటంటే నిద్ర సరిగా తీసుకోండి. ఎక్కువ నిద్ర కూడా ఉండదు, తక్కువ నిద్ర కూడా ఉండదు. మినిమం 7 hours ఆఫ్ స్లీప్, మాక్సిమం 9.5 hours ఆఫ్ స్లీప్, దానికన్నా ఎక్కువ పడుకోవద్దు. నాప్స్, పవర్ నాప్స్ మధ్యాహ్నం యూస్ఫుల్ అండి, నాట్ యూస్ఫుల్? పవర్ నాప్స్ అంటే చూడండి 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ఉంటుండ్రంటే తిన్న వెంటనే మీరు నిద్ర పోవద్దు, అస్సలు పోవద్దు. ఎందుకంటే అట్లీస్ట్ ½ an hour. అయితే మళ్ళా దాని తర్వాత ఏంటంటే మీరు వాటర్ క్వాంటిటీ మంచిగా తీసుకోవాలి. ఓకే, అది చేయాలి. అండ్ ఒక హోమ్ రెమెడీ చెప్తాను మెటబాలిజం పెంచడానికి బాడీలో. సూపర్. ఒక కటోరీ తీసుకోండి, 1 pinch మీరు దాంట్లో సొంటి పౌడర్ వేయండి, ఓకే. 1 pinch మీరు దాంట్లో బ్లాక్ పెప్పర్ వేయండి, 1 pinch మీరు దాంట్లో జీరా పౌడర్ వేయండి. ఇది మెటబాలిజం పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ కొద్దిగా మీరు ఆవుని వేయండి, దాంట్లో వేడి ఆవుని ఇట్లా చేతితోటే కలిపేసేయండి. అది మీరు ఏం చేయండి అంటే చ్యవన్ప్రాష్ తినిపిస్తారు కదా పిల్లలకి, వాళ్ళ ఇమ్యూనిటీ కోసం, దానికి ఇది అట్లా తీసుకోండి. ఒక చిన్న టీ స్పూన్ డైలీ ఇట్లా చేయండి, మీకు ఇది మెటబాలిజం పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది తీసుకుంటుండ్రు కదా, ఇప్పుడు ఓన్లీ అది తీసుకోవడం వల్ల మనకు మెటబాలిజం పెరగదు. మీరు ఏం చేయాలంటే మీరే టీవీ రిమోట్ కావాలంటే లేచి తీసుకోవాలి, మీరే ఫ్యాన్ స్విచ్ చేసుకోవాలి, మీరే వాషింగ్ మెషిన్ ఆన్ చేయాలి, మీరే దాంట్లోకి వెళ్ళి బట్టలు తీసి ఆరేసేయాలి. ఇట్లా మెల్లమెల్లగా మళ్ళా బాడీ యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అట్లా చేస్తూ మనకు వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, సో డైరెక్ట్ గా మెటబాలిజం పెంచుకోవడానికి కాకపోయినా హోమియోపతి వెయిట్ లాస్ లో ఇలాంటివి చాలా, హోమియోపతి మెటబాలిజం కూడా పెంచుతుంది, పేషెంట్ ది వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనం ఏం చేస్తాం, డయట్ తో పాటు మెడిసిన్ ఇస్తాం పేషెంట్స్ కి, అట్లా పేషెంట్స్ వెయిట్ లాస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. థ్యాంక్ యూ అండి.